ఒకప్పుడు ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తే ఇప్పుడు దాన్ని తట్టుకునేందుకు వేసుకున్న వ్యాక్సిన్ వణికిస్తోంది. కరోనా నుంచి విముక్తి కోసం కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ బాధిస్తున్నాయన్న వార్తలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ డోసులతో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయని పరిశోధకులు తేల్చడంతో కలకలం రేగింది. కోవిషీల్డ్తో పోలిస్తే దేశీయంగా తయారైన కోవాక్సిన్ వల్లే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్టుగా పరిశోధనల్లో తేలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీన్నే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ TTS అంటారు. దీనివల్ల శరీరంలో ప్లేట్లెట్స్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఈ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఒకరు మృతి చెందడం, 50 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే కోవిషీల్డ్తో దుష్ప్రభావాలు నిజమే అని అంగీకరించిన ఆస్ట్రాజెనికా టీకా సామర్థ్యంపై వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది. ఈ క్రమంలోనే బ్రిటన్లో కోవిషీల్డ్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. కోవాక్సిన్ విషయంలో కూడా ఇలాంటి అంశాలే వెలుగులోకి వచ్చాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ తీసుకున్న వారిలో 30% మంది వేర్వేరు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకా తీసుకున్న ప్రతి 3 ఒకరు సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి 1000 మందిలో 3 హార్ట్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్టుగా గుర్తించారు. కోవాక్సిన్ 1 డోస్ తీసుకున్న వారిలో 2 ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే 3 డోసులు తీసుకున్న వారిలో 4 పెరిగినట్టు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్, స్కిన్ అలర్జీ, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు మహిళల్లో ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మరికొందరికి కంటి సమస్యలు, ఇంకొందరికి హైపోథైరాయిడిజం కూడా వచ్చినట్టుగా గుర్తించారు. సో ఈ వార్తలన్నీ ఒక పక్క వస్తున్న నేపథ్యంలో చాలా మందికి మేమెంత సేఫ్గా ఉన్నాం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇది వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏనేమో అని భయపడే వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు కోవిడ్ టైంలో గుర్తుండే ఉంటుంది, చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా నిరాకరించిన వాళ్ళు ఉన్నారు. సో ఈ కారణంతో వాళ్ళు నిరాకరించారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో ఎవరు వర్రీ కావాలి? నిజంగా ఈ వ్యాక్సిన్ దుష్ప్రభావం అనేది ఎప్పుడు తీవ్రతరం అవుతుంది, దేన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి అన్ని అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ లాస్య సింధు గారు, ENT సర్జన్, అదేవిధంగా న్యూరో ఆటాలజిస్ట్. అదేవిధంగా మనతో పాటు డాక్టర్ ప్రణీత్ కూడా ఉన్నారు, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ నుంచి. సో డాక్టర్ ప్రణీత్ గారు, చాలా మందికి ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టే అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అది 22 వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత కొంచెం కామ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కోవిషీల్డ్, ఈ కోర్టులో వాదనలు, వాళ్ళు వ్యాక్సిన్ని విత్డ్రా చేసుకోవడం, ఇదంతా అయిన తర్వాత భయం మళ్ళీ. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే మనం ముందుగా చూడాల్సింది మన ప్రాబ్లం ఏంటి, మనము ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి జరిగిన సందర్భం ఏంటి. మనకందరికీ గుర్తుంటుంది, కోవిడ్ ఇన్ఫెక్షన్ మనల్ని ఎంతగా బాధ పెట్టింది, చాలామందిని మనం కోల్పోయాము. సో ఆ ఉన్న పరిస్థితిలో, హెల్త్ క్రైసిస్లో ఉన్నప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది ఒక బెనిఫిట్ లాగా వచ్చింది. సో ఈ వ్యాక్సిన్ కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఆ సివియారిటీని రాకుండా హెల్ప్ చేసింది. ప్రతి మందుతోటి, ప్రతి ఇంటర్వెన్షన్ తోటి ఒక ఎఫెక్ట్ అండ్ దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఏ ఇంటర్వెన్షన్ కానీ లేదా ఏ మందును చూస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఎంతగా ఉంది అండ్ దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఎంతగా చూడాలి. సో కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనకి బయటపడడానికి, ఈరోజు మీరు నేను కలిసి మాట్లాడుకోవడానికి అది హెల్ప్ చేసింది. లేకపోతే ఇంకా మనం ఇబ్బంది పడుతూనే ఉండేవాళ్ళం. సో కోవిడ్ వ్యాక్సిన్ డెఫినెట్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం బయటకు రావడానికి హెల్ప్ చేసింది. వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, మాట వాస్తవమే. బట్ మనం చూడాల్సింది ఎంత ఎఫెక్ట్ వచ్చింది, ఎంత సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. రెండిటితో పోల్చుకుంటే దాంతో వచ్చిన అడ్వాంటేజెస్ 1000 రెట్లు కన్నా ఎక్కువగా ఉన్నాయి దాని సైడ్ ఎఫెక్ట్స్తో పోల్చుకుంటే. సో ప్రతి వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్. బట్ లార్జ్ స్కేల్లో చూస్తే ఎఫెక్ట్స్ చాలా చాలా అవుట్వే అయిపోతుంది రిస్క్తో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో డాక్టర్ లాస్య సింధు గారు, అయితే డాక్టర్ ప్రణీత్ చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న వస్తున్నాయి, కానీ థ్రాంబోసిస్ అనేది, బ్లడ్ క్లాట్స్ అనేది చాలా మందిలో కనబడుతోంది అనేది మీ అబ్జర్వేషన్లో 100కి ఎంతమంది పేషెంట్లో ఇంత సివియారిటీ ఉందంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఏదైతే అడుగుతున్నారో అందరూ భయపడుతుంది కూడా ఈ TTS సిండ్రోమ్, పోస్ట్ కోవిషీల్డ్ ఏదైతే ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒప్పుకున్నారో దాని గురించి అందరూ కంగారు పడుతున్నారండి. సో ఈ TTS అంటే ఏంటంటే థ్రాంబోసైటోపెనిక్ థ్రాంబోసిస్ సిండ్రోమ్ అనమాట.
దీంట్లో ఏమవుతుందంటే రక్తం గడ్డకట్టడం బ్లడ్ వెజల్స్లో, దానివల్ల స్ట్రోక్ రావడం, అంటే బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ రక్తం గడ్డకట్టడం, ప్లస్ ఇది అవుతున్నప్పుడు పేషెంట్స్కి కాలవాపులు, నీరసము ఇవన్నీ కూడా జరుగుతుంది. కాకపోతే ఇది ఏంటంటే పోస్ట్ వ్యాక్సినేషన్ 4 to 6 వీక్సే ఎక్కువగా చూసే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. అండ్ మనము ఇన్ని ఇయర్స్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని గురించి టెన్షన్ పడడం అయితే అసలు చాలా వేస్ట్ థింగ్ అండి. ఇది ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు అది కూడా అరౌండ్ 100 కేసెస్ నమోదయ్యాయి. అండ్ దాంట్లో అది కూడా ఇంగ్లాండ్లో. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎనీ డ్రగ్ మార్కెట్కి వచ్చే ముందు డ్రగ్ ట్రయల్స్ అనేవి జరుగుతాయండి. ఏదైనా డ్రగ్ అవి కొన్నిసార్లు ఒక 5 to 20 years వరకు కూడా అవుతూ ఉంటాయి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కోవిషీల్డ్ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ వ్యాక్సిన్ 3rd stage ఆఫ్ ట్రయల్స్ జరగకుండానే ఇచ్చారనేది అప్పుడు వార్త, మనకి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. సో దాని తర్వాత ఏం జరిగింది? నిజంగా ప్రాపర్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ మార్కెట్లోకి వచ్చాయి అనేది. సో అప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో వ్యాక్సిన్ అనేది ఒక మిరకల్ అండి. మీరు అన్నది కరెక్ట్. 3rd ట్రయల్ 4th phase అయిపోయిన తర్వాతే రిలీజ్ అవుతాయి. అండ్ 3rd phase 4th phaseలోనే రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటపడతాయి. మీకు నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ అక్కడ పెయిన్ రావడం అవన్నీ ఫస్ట్ 2 ట్రయల్స్లోనే ఎవరికన్నా తెలిసిపోతుంది. కానీ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి 3rd phase 4th phaseలో తెలుస్తాయి. అప్పట్లో ఏంటంటే ఈ 3rd phase 4th phase ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యే ముందే మనకి వ్యాక్సిన్ వచ్చేసింది. టైం లేదు అప్పుడు 2020 డిసెంబర్లోనే వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమందికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్లో దే స్టార్టెడ్ ఇన్ డిసెంబర్ 2020. మన వరకు వచ్చేసరికి ఆగస్ట్ 2021 వరకు వచ్చింది. బట్ అంటే ఆల్రెడీ 3rd phase 4th phase కాకముందే అది రిలీజ్ అయిపోయింది మార్కెట్లోకి. సో ఇదేంటంటే టీటీఎస్ అనేది రేర్ కాంప్లికేషన్. అండ్ రేర్ కాంప్లికేషన్స్ యూజువలీ మనకి తెలిసేది 3rd phase 4th phaseలోనే. సో అప్పుడు మనం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. అప్పుడు వ్యాక్సిన్ అనేది ఒక మిరకల్. యావరేజ్గా అరౌండ్ 4,000 people చనిపోయిన టైం అది పర్ డే. సో అలాంటి టైంలో మనకి వ్యాక్సిన్ వాజ్ లైఫ్ సేవింగ్ డ్రగ్. అండ్ మనం బెనిఫిట్ వర్సెస్ రిస్క్ రేషియో కనుక చూసుకున్న అయితే అప్పుడు ఆ టైంలో మనకి బ్రతికి బయటపడడమే అట్మోస్ట్ ఇంపార్టెంట్గా ఉండిందండి. సో కాబట్టి డెఫినెట్లీ అప్పుడు ట్రయల్ కోసం ఎవరూ ఆగలేదు. అండ్ చెప్పాలంటే ఇంకా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే హెల్త్ వర్కర్స్ అందరూ కూడా తీసుకున్నారంటే అది వాళ్ళైతే తెలిసి రిస్క్ చేయరు కదా. అది ఇప్పుడు ఇంపార్టెంట్, లైఫ్ సేవింగ్ మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఓకే. సో డాక్టర్ ప్రణీత్ గారు, ఎవరు భయపడాలి ఇప్పుడు ఈ వార్త రాగానే మళ్ళీ ఒక ప్యానిక్? కోవిడ్ టైంలో ఎంత ప్యానిక్ అవుతున్నారో ఇప్పుడు మళ్ళీ అంత ప్యానిక్ అవుతున్నారు చాలా మంది. మీరు ఏం చెప్తారు జనానికి? అంటే ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటే భయపడండి, నిజంగా అందరిలోనూ థ్రాంబోసిస్ వచ్చేస్తుందేమో అని ఒక టెన్షన్ ఉంది. సో చెప్పినట్టు వ్యాక్సిన్తో వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్, మనం చెప్తున్న టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఇంత లేట్గా రాదు. యూజువలీ వ్యాక్సిన్ తీసుకున్న మేడం చెప్పినట్టు 4 to 6 weeks లోపల రావాలి. మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని చాలా రోజులైంది. ఒకవేళ వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఉంటే అది ఈ పాటికి రావాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా? రాదు. సో ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 2 కాదు 3 డోసులు తీసుకున్న రిస్క్ పెరిగే మాట ఉన్నా ఈ రోజుకి మనం భయపడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. ఓకే. అండ్ అనదర్ క్వశ్చన్ ఇస్ ఫార్మా కంపెనీస్ అండి. జనరల్లీ ఒక పీపుల్ సైకాలజీ ఏంటంటే ఇక్కడ ఏం లేకపోయినా ఒక దీన్ని క్రియేట్ చేసి వీళ్ళు మన మీద వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ రుద్దేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. సో ఇది అది కాదు అని ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటారు అనేది కూడా ఒక క్వశ్చన్. సో మీరు అన్నమాట వాస్తవమే. ఎవ్రీ ఫార్మా కంపెనీ కానివ్వండి, బిజినెస్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ప్రతి బిజినెస్ వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేయడానికి చూస్తుంటారు. అక్కడ డాక్టర్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. దో మెడిసిన్స్ చాలా మట్టుకి ఉన్నా డాక్టర్గా అది బాధ్యత, ఎవరికి అవసరం లేనప్పుడు ఇవ్వకూడదు. అలాగే పేషెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. డాక్టర్ని క్వశ్చన్ చేయాలి, ఈ మందు ఎందుకు ఇస్తున్నారు, దీనికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి, ఎఫెక్ట్ ఎంత ఉంటుంది. సో ఇద్దరు అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బికాజ్ ఫార్మా కంపెనీ మనల్ని పుష్ చేస్తున్నంత మాత్రాన తీసుకోవాలని ఫోర్స్ ఏమీ లేదు, అది వాలంటరీ డెసిషన్. సో పేషెంట్గా కూడా అదొక రెస్పాన్సిబిలిటీ, డాక్టర్గా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం ఎందుకు ఇస్తున్నామో అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది. సో కోవిడ్ టైంలో ఉన్న క్రైసిస్ సిచ్యువేషన్లో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండింది, తీసుకోవాలి.
ఈరోజు కోవిడ్ లేదు, సో ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈరోజు తీసుకున్నప్పుడు ఈక్వల్లీ దాంతో ఉండే సైడ్ ఎఫెక్ట్ని మన రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. సో అప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం వాజ్ కరెక్ట్ అండ్ తీసుకున్నాము. అలాగే ఆ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాం. సో మీరు అన్నట్టు ప్రతి బిజినెస్ కంపెనీ ప్రోడక్ట్స్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ మనం దాన్ని మన డిస్క్రిప్షన్ని యూజ్ చేసి తీసుకోవాలా వద్దా మనం డిసైడ్ అవ్వాలి. బట్ పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీస్, చాలా ఏషియన్ కంట్రీస్ ఇన్ఫ్యాక్ట్ ఒక మార్కెట్ ప్లేస్ లాగా అయిపోయాయి. కరెక్ట్, చాలా వరకు. ఎందుకంటే వీళ్ళ మీద లిటరల్లీ ట్రయల్ చేస్తున్న పరిస్థితి. మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తాం, ఈ క్వాలిటీ ప్రొడక్టా, సో ఏషియన్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి తోసేసేయండి. కొంచెం యుఎస్ లాంటి వాటికి లేకపోతే వెల్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్లే ముందు చాలా ప్రాపర్గా వర్కౌట్ చేస్తారు. దాని కాంబినేషన్ ఏంటి, ఎందులో అంత ప్రతి ప్రోడక్ట్లో షుగర్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, హార్మ్ఫుల్ ఇందులో ఏమున్నాయి, వీటన్నిటిపైన చాలా పక్కాగా హోంవర్క్ జరుగుతుంది, లేకపోతే రీసెర్చ్ జరుగుతుంది అనే వార్తలు చూస్తుంటే సో మనం ఎక్కడున్నాం అనేది కూడా ఒక క్వశ్చన్. దట్ ఈస్ ట్రూ అండి. అంటే మీరు అన్నట్టు ఇండియా అట్రాక్టివ్గా ఎందుకు ఉంటుందంటే ఉన్న పేషెంట్ పాపులేషన్. సో ఒక ట్రయల్లో మనము ఎన్రోల్ చేయాలి పేషెంట్స్ని. సో ఎంత ఫాస్ట్గా మనం ఎన్రోల్ చేయగలుగుతామో ఆ ఇంక్లూజన్ క్రైటీరియా బట్టి ఈక్వల్లీ అంతే ట్రయల్ ఫాస్ట్గా చేయొచ్చు అండ్ రిజల్ట్స్ రావచ్చు. సో ఫార్మా కంపెనీ ఆ డ్రగ్ని రిలీజ్ చేయాలంటే మ్యాండేటరీ ట్రయల్ కంప్లీట్ చేయాలి. సో ఎక్కడ ఈ అవకాశం దొరుకుతుంది పేషెంట్స్ని ఎన్రోల్ చేయడానికి? ఇండియా బికాస్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ ఈక్వల్లీ ఎన్రోల్మెంట్స్ ఈజీ అవుతాయి ప్రాబ్లీ, అందుకని ఇండియా ఫేవరెట్. అదర్ వేలో చూస్తే మీరు అన్నట్టు మనం స్కేప్ గోట్స్గా చూస్తున్నామా, మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అనే మాట కూడా వస్తుంది. ఆ క్వశ్చన్ని మనము కంప్లీట్గా కొట్టిపడేయడానికి కూడా లేదు. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇంకొకటి పర్టికులర్గా ఐ అగ్రీ, మీరు 2020 కానీ 2021 కానివ్వండి చాలా క్రిటికల్ టైమ్. ఎవరిని వీళ్ళు తప్పు చేశారు అని మనం 100% బ్లేమ్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం మనం ఆ టైంలో డేటా తీసుకోవడంలో లేకపోతే వీటిలో కొంత ఫెయిల్ అయ్యామా అనేది కూడా ఒక క్వశ్చన్. పర్టికులర్గా విమెన్లో చాలా మందిలో ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మందికి వచ్చాయి, కానీ మనకి ప్రాపర్ డేటా లేదు. అప్పుడు వ్యాక్సిన్ టైంలో ఏం జరిగింది, ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, సో దట్ వీ కెన్ యూజ్ దట్ డేటా ఇన్ ఫ్యూచర్ అనేది. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఇష్యూస్లో మన దగ్గర ప్రాపర్ డేటా రీసెర్చ్ లేకపోవడం కొంత డిసడ్వాంటేజ్ కాదు, అండ్ ఫ్యూచర్లో దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? సో యా, ఇదైతే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు సీరియస్ కాంప్లికేషన్ కాకుండా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ ఇట్ సెల్ఫ్, అంటే మనం దీన్ని వ్యాక్సిన్ వల్లే అనలేము. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆల్మోస్ట్ చాలా మందికి కోవిడ్ వైరస్ వచ్చి వెళ్ళింది అనేది వాస్తవం. అవును, అఫ్ కోర్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో దాని దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ మనం ఇప్పుడు చూసినట్టుగా అయితే చాలా లైఫ్ సేవ్ అయ్యాయండి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. అండ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, అంటే కోవిడ్ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ అనేవి లిస్ట్కి ఎన్నో, కాకపోతే ప్రూవ్ అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అండ్ రీసెర్చ్ పరంగా చూస్తే ఇంగ్లాండ్ అలాంటి దేశాల్లో రీసెర్చ్ అనేది బాగా జరుగుతుంది రిలేటివ్లీ, అండ్ ఎక్కువ మోతాదున పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్. కాకపోతే ఇండియాలో ఏంటంటే ఇంకా ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వలేదు. కాకపోతే ఇండియాలో ఏంటంటే అవేర్నెస్ మాత్రం ఇప్పుడు చాలా మందికి బాగా వచ్చింది. ఇప్పుడు కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత జనాల్లో అవేర్నెస్ ఫ్యాక్టర్ అనేది ఇండియాలో కూడా చాలా పెరిగింది. ఇంతకుముందు డాక్టర్ని ఎవరు క్వశ్చన్ చేసేవారు కాదు ఈ డ్రగ్ ఇస్తున్నామని, కానీ ఇప్పుడు ప్రతి పేషెంట్లో అవేర్నెస్ వచ్చింది. ఇది మాకు ఎందుకు ఇస్తున్నారు, దీంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్ గురించి ఆలోచించాలి అన్న కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్కరిలో పెరిగింది. సో చూసినట్టుగా అయితే పోస్ట్ కోవిడ్ జనాల్లో అవేర్నెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అన్న భేదన చేయడం కూడా వాళ్ళందరికీ బాగా అర్థమైంది. అండ్ ఇండియా హ్యాస్ ఎవాల్వ్డ్ పోస్ట్ కోవిడ్ ఇంకా చెప్పాలంటే. సో ఆ పరంగా చూసుకున్నట్టుగా అయితే మనం డెఫినెట్లీ ముందడుగు వేసాము. బట్ కాంప్లికేషన్స్ చిన్న చిన్నవి, అంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కళ్ళు తిరగడం, ఇంతకుముందు అయితే అసలు వర్టిగో అంటే ఏంటో కూడా చాలామందికి తెలిసేది కాదు. కాకపోతే ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంది. ఎందుకు అంటే చాలా కామన్గా కూడా చూస్తున్నారు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కళ్ళు తిరుగుతున్న వాళ్ళు తెలిసే ఉంటారు వాళ్ళకి. ఇది పోస్ట్ వ్యాక్సినేషన్ డెఫినెట్లీ ఎక్కువ అయింది. కాకపోతే డేటా పూర్తిగా ఇంకా బయటికి రాలేదు. బట్ యాజ్ అ వర్టిగో స్పెషలిస్ట్ డెఫినెట్లీ నేను నంబర్ ఆఫ్ పేషెంట్స్లో రైస్ చూశాను. సో అది నేను ధీమాగా చెప్పగలను. నేను రోజు ఎంతోమంది వర్టిగో పేషెంట్స్ని చూస్తున్నాను. అండ్ చాలామందికి ఇది పోస్ట్ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది, నరం వీక్ అవ్వడం వల్ల, వైరస్ ఎఫెక్ట్ వల్ల. ఓకే, సో ఇలా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అవడం ఉందండి? కార్డియాక్ కానీ లేకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే బ్రీతింగ్ ఇష్యూస్ ఇట్లాంటి స్పెషలైజేషన్స్లో ఏమైనా ఎక్కువ అవ్వడం ఉన్నాయా పోస్ట్ కోవిడ్?
సో కోవిడ్ టైంలో మనం విన్నట్టు హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ హార్ట్ అటాక్ అనేది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల జరిగిందా, లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల జరిగిందా, లేదా వాడుతున్న మందుల వల్ల జరిగిందా అనేది అందరిలో ఉన్న డిబేట్. కోవిడ్ ఇన్ఫెక్షన్ తోటి కూడా బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ పెరిగింది. సో బ్లడ్ క్లాట్స్ అనేవి ఎక్కడైనా జరగచ్చు. ఆ క్లాట్స్ అనేవి ఎనీ బ్లడ్ స్ట్రీమ్లో అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేయొచ్చు. హార్ట్లో అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల స్ట్రోక్ రావడము, అలాగే లంగ్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ మనం చూసాం. సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సిన్ వల్ల కూడా ఇది వచ్చిందా? మీరు అన్నట్టు ఆస్ట్రాజెనెకా ఒప్పుకుంది. ఆ వ్యాక్సిన్ కూడా ఒక మైల్డ్ ఫార్మ్ ఆఫ్ మన ఇన్ఫెక్షన్ ఇచ్చినట్టే లెక్క కింద కౌంట్ అవుతుంది. బికాజ్ ఏదైతే వైరస్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రభావం చూపించిందో, సిమిలర్లీ వ్యాక్సిన్ కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ చూపించే అవకాశం ఉంది. బట్ ప్రపోర్షన్తో చూసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రపోర్షన్ చాలా చాలా సిగ్నిఫికెంట్లీ లో ఉంటుంది. అందుకే మనం ఆ వ్యాక్సిన్తో థ్రాంబోసిస్ అండ్ థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ చూసాం. సో లార్జ్ స్కేల్లో చూస్తే మనం లార్జ్ స్కేల్లో చూస్తే ఎంతమందికి వచ్చింది, ఎంతమందిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కోవిడ్ చాలా మందిలో ఎఫెక్ట్ అయింది. అందులో ఫ్యూ మెంబర్స్ సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యారు. ఆ సివియర్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళలో కొందరిలోనే హార్ట్ అటాక్ చూసాం. సిమిలర్లీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో వేలల్లో మిలియన్స్లో మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం. వాళ్ళతో పోల్చుకుంటే వందల్లో ఫ్యూ హండ్రెడ్స్లో మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ చూసాం. సో రిస్క్ ప్రపోర్షన్ చూస్తే, ఇండికేషన్ ఆర్ మీ ఇన్సిడెన్స్ కూడా చూస్తే, లక్షలో మేబీ ఒకరికి ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చే రిస్క్ ఉంది. సో 1,00,000 మందిలో మనము ఒకరు అనేది కైండ్ ఆఫ్ యాక్సెప్టబుల్. రెండోది, ఈ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్కే పరిమితం కాదు. ఎనీ వ్యాక్సిన్ మనం చూసుకుంటే, ఫ్లూ వ్యాక్సిన్ అనివ్వండి, పోలియో వ్యాక్సిన్ అనివ్వండి, ఎనీ వ్యాక్సిన్ ఫర్ దట్ మ్యాటర్, ఇవి ఇన్హెరెంట్గా ఉన్న సో కాల్డ్ సైడ్ ఎఫెక్ట్స్. సో బికాజ్ ఇవి మైల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని మిమిక్ చేస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ లాగా ఉండే సైడ్ ఎఫెక్ట్సే రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు పోలియో గురించి మాట్లాడితే, పోలియో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి పోలియో వచ్చిన సందర్భాలు కూడా మనం విన్నాం. సో అది మనం ఎఫెక్ట్ అండ్ సైడ్ ఎఫెక్ట్ అగైన్ చెప్పినట్టు లార్జ్ స్కేల్లో మనం చూడాలి ఎంతగా మనకి ఎఫెక్ట్ వస్తుంది, ఎంతవరకు ఆ సైడ్ ఎఫెక్ట్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఆల్వేస్ బ్లాక్ అండ్ వైట్లో ఉండే అవకాశం మనకు రాకపోవచ్చు. మెడిసిన్లో ఆల్వేస్ ఇట్ ఈస్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఎఫెక్ట్ అండ్ సైడ్ ఎఫెక్ట్, రిస్క్ వర్సెస్ బెనిఫిట్. బట్ పోస్ట్ కోవిడ్ అండి, మనం లిటరల్ అట్లా కొలాప్స్ అయిపోయిన మనుషుల్ని చూసాం. క్రికెట్ ఆడుతూ, లేకపోతే టెన్నిస్ ఆడుతూ, జిమ్ లో వర్కౌట్ చేస్తూ అలా కొలాప్స్ అయిపోయి చనిపోయిన వాళ్ళు. ఈజ్ ఇట్ డ్యూ టు వ్యాక్సిన్ ఆర్ ఆ టైంలో కోవిడ్ రావడం వల్ల, లేకపోతే ఆఫ్టర్ దట్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల? ఓవరాల్గా మనం హార్ట్ అటాక్స్ అనేవి యంగర్ పాపులేషన్లో ఎక్కువగానే చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మీ క్వశ్చన్, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల నిజంగానే హార్ట్ అటాక్ రిస్క్ ఇంక్రీజ్ అయ్యిందా అంటే డెఫినెటివ్ ఆన్సర్ లేదు. అట్ ద సేమ్ టైం దాన్ని మనం కొట్టిపడేయడానికి కూడా లేదు. మనం సో కాల్డ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని ఏదైతే వింటున్నామో, కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చి రికవర్ అవుతున్న వాళ్ళల్లో కూడా కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాం. మేడం చెప్పినట్టు వర్టిగో కానివ్వండి, సమ్ వీక్నెస్, ఫెటిగ్, ఈక్వల్లీ సమ్ ఆఫ్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అన్నట్టు ఆ బ్లడ్ క్లాట్స్ వచ్చి హార్ట్ అటాక్ లాగా వచ్చే అవకాశం ఉందా? అన్ఫార్చునేట్లీ ఈ కనెక్షన్ని మనం ప్రూవ్ చేయలేము, డిస్ప్రూవ్ చేయలేము. సో అందుకనే అది స్టిల్ మిత్ లాగే ఉంది, పూర్తిగా కొట్టిపడేయలేము. బట్ మన కళ్ళెదురుగా కొన్ని కనిపిస్తున్నప్పుడు సైంటిఫిక్ గా కాదు అని మనం ఒప్పుకోలేము. అట్ ద సేమ్ టైం లేదు దీని వల్లే జరిగిందని వాళ్ళు చెప్పినప్పుడు 100% కాదనలేము. కానీ సైన్స్ దాన్ని ప్రూవ్ చేయలేదు. సో ఏం చెప్పాలి, జనం ఏమనుకోవాలి? ఓవరాల్గా ఇందాక మేడం చెప్పిన మాటకి నేను అగ్రి అవుతాను. కోవిడ్ వల్ల కొన్ని గుడ్ థింగ్స్ మనకు వచ్చిన వాటిల్లో హెల్త్ అవేర్నెస్ జనరల్ పబ్లిక్లో చాలా వరకు ఇంక్రీజ్ అయింది. సో ఇదివరకు హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి పీపుల్ ఇంట్రెస్టెడ్గా లేరు. ఇప్పుడు హెల్త్ గురించి చదువుకోవడము, సిమ్టమ్స్ గురించి అవేర్నెస్, అలాగే డిజీజెస్ ఇంక్రీజ్గా ప్రివిలెన్స్ మనం చూస్తున్నాం. సో నిజంగానే హార్ట్ అటాక్ ఇంక్రీజ్ అయిందా అంటే అన్ఫార్చునేట్లీ అది నేను ఒప్పుకోను కంప్లీట్గా దీనివల్లే వచ్చిందని. బట్ మనం ఎక్కువగా చూస్తున్నాం వాటిని. ఈ మధ్య జనాలు ఆ సిమ్టమ్స్ని ముందుగానే వాళ్ళు పరిగెడుతున్నారు, ముందుగానే అటెన్షన్ కోసం వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, టెస్ట్లు చేయించుకుంటున్నారు. దాన్ని బట్టి మనం ఇదివరకు ఉన్న డిటెక్ట్ చేయనివి, సో కాల్డ్ సబ్ క్లినికల్గా ఉన్నవి మనం ఎక్కువగా డిటెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయిన మాట ప్రాబబ్లీ వాస్తవం కాదు. బట్ బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల
ముందుగానే మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాము అండ్ అందుకని ఎక్కువ కేసెస్ మనం చూడగలుగుతున్నాం. ఓకే, రైట్. సో అవేర్నెస్ పెరగడం వల్ల అండ్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనబడుతున్నాయి అంటారు. అండ్ ఆ టైంలో ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇండెమ్నిటీ క్లాజ్ అండ్ లయబిలిటీ క్లాజ్. ఎప్పుడైతే మనకి ఆ వ్యాక్సిన్ మనం తీసుకుంటున్నామో దానికి ఆ పర్టిక్యులర్ ఫార్మా కంపెనీ బాధ్యత వహించాలా లేదా? చాలా మంది కోర్టులకి వెళ్లాల్సిన పరిస్థితి, మాకు కాంపెన్సేషన్ కావాలి, ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల మాకు ఫలానా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సో నిజంగా అది ప్రూవ్ చేయలేరు, మన దగ్గర డేటా కూడా లేదు ఇది ఫలానా సైడ్ ఎఫెక్ట్ దీని వల్ల వచ్చింది అని చెప్పి. అప్పుడు ఏం జరిగింది, దాన్ని మనం ఎలాగా బయటకు వచ్చాం దాని నుంచి అనే దానికి ఏం చెప్తారు? ఫార్మా కంపెనీ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఆ ఫార్మా కంపెనీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్లనే అని మనం ప్రూవ్ చేస్తే ఆబ్వియస్లీ ఫార్మా కంపెనీ ఆ లయబిలిటీ తీసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. మన కోవిడ్ వ్యాక్సిన్లో ఉన్న సిచ్యువేషన్లో మనం చాలా రూల్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం వచ్చింది. మేడం చెప్పినట్టు మనం ప్రాపర్గా చేయాల్సిన ట్రయల్స్ చేయలేదు, బికాజ్ మనకి అప్పుడు సమయం లేదు. మనము వీ హ్యాడ్ టు ఫైండ్ అ క్విక్ సొల్యూషన్. సో అన్ని రూల్స్ మనం బ్రేక్ చేసి ఆ వ్యాక్సిన్ని మనం ఎక్కువగా టెస్ట్ చేయకుండా వచ్చాం. దీని బేసిస్ మీద మనం ఆ వ్యాక్సిన్ కంపెనీని సో కాల్డ్ రెస్పాన్సిబుల్గా పెట్టాలా అంటే టు సర్టన్ ఎక్స్టెంట్ ఎస్, ఎనీథింగ్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ కంప్లీట్గా వాళ్ళే రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి లేదు, బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వ్యాక్సిన్ ఎవరు ఫోర్స్ఫుల్గా మీకు ఇవ్వరు. వ్యాక్సిన్ అనేది కంప్లీట్గా ఒక వాలంటరీ డెసిషన్. ఫార్మా కంపెనీ మీకు వ్యాక్సిన్ బలవంతంగా ఇవ్వలేదు. సో మన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఫార్మా కంపెనీ కూడా ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ తీసుకుంటుంది. అందుకే ఆ ఆస్ట్రాజెనికా స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయ్యా, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు మనం ఆ టైం క్రాస్ చేసాం, కోవిడ్ టైమ్, 2 waves లేకపోతే 3rd wave, ఈ టైం అంతా క్రాస్ చేసాం. మనం అప్పుడు ఏం చేసి ఉండాల్సింది ఇంకా అడిషనల్గా అంటే ఏం చెప్తారు? అప్పుడు చేసిన పనుల్లో ఏమన్నా విత్డ్రా చేసుకోగలిగినవి ఉన్నాయి అంటే అవేంటి? సో ఏంటంటే ద ఇంక్రీజ్ ఇన్ అవేర్నెస్ ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వాట్ లాగా పనిచేసిందండి. చాలామంది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉందా లేదా అని తెలియకుండా నమ్మడం అనేది మొదలుపెట్టారు. సో ఇప్పుడు డెఫినెట్లీ హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువ అయ్యాయి, అది కరెక్టే. బట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది లైఫ్ స్టైల్ వేస్ కూడా మార్చుకున్నారు భయపడి. అంటే కొంతమంది ఏమని ఎక్సెసివ్గా వర్కౌట్ చేస్తూ జిమ్లో చనిపోయారు. దానివల్ల చాలామంది జిమ్కి వెళ్ళడం మానేశారు. అవును. అండ్ కొంతమంది చాలా వాకింగ్ చేస్తుంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు అని వాకింగ్ చేయడం మానేశారు. ఈ కార్డియోవాస్క్యులర్ పర్టిక్యులర్గా అవి తగ్గించేశారు. సో ఏంటంటే భయం అనేది చాలా పెరిగిపోయింది. సో దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది అండ్ చాలామంది తెలిసి తెలియని నాలెడ్జ్తో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జస్ట్ కూర్చొని ఏదో వాళ్ళకి తెలిసి తెలియకుండా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ప్రాపగెండా అయింది. అంటే ఇది తింటే మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఇది తినకండి, ఇది తినండి అని చెప్పి, కొంతమందికి బాగా బరువు తగ్గాలని చెప్పి ఫాస్ట్గా విపరీతమైన డైటింగ్ చేయడము, అనవసరమైనవి తీసుకోవడము, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతినింది. చూసినట్టుగా అయితే చాలామంది ఎస్పెషలీ యంగ్ పిల్లలు ఆర్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే మేము సన్నగా అయిపోవాలి, సన్నగా ఉంటే ఫిట్ ఉంటాం అన్నది అపోహ. అవన్నీ చేసేసి డైటింగ్ అనేసి న్యూట్రియంట్స్ అనేవి బాడీకి మొత్తం తగ్గించేసి బాడీ ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతింటుంది. వీళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చూడకుండా ఏదైనా సోషల్ మీడియాలో ఎవరైనా చెప్పగానే ఇది కరెక్ట్ ఏమో అని చెప్పి ఈ డైట్ ట్రై చేసేస్తున్నారు. సో ఇలా లైఫ్ స్టైల్ చాలా దెబ్బతినింది. అండ్ స్మోకింగ్ అవన్నీ అండ్ మెంటల్ స్టేటస్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అయిందండి పోస్ట్ కోవిడ్. చాలామంది లోన్లీ ఫీల్ అవ్వడము, డిప్రెషన్కి గురవ్వడము, ఇవన్నీ చాలా జరిగాయి. దీనివల్ల అడిక్షన్స్ ఎక్కువ అయ్యాయి. లైక్ ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, స్మోకింగ్ ఎస్పెషల్లీ, అదైతే సర్ విల్ టెల్ అది ఎంతగా ఉందంటే అది కార్డియోవాస్కులర్కి మెయిన్ రిస్క్ స్మోకింగే. సో ఇవన్నీ జరగడం వల్ల ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల చాలామంది డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతున్నారు. సో కోవిడ్ అండ్ కోవిడ్ వ్యాక్సిన్ కాకుండా అదర్ రీజన్స్ కూడా ఇవన్నీ. సో ఎగ్జాక్ట్లీ మనం బ్లేమ్ చేయలేం కేవలం కోవిడ్ వల్లే, లేకపోతే కోవిడ్ వల్ల దానికి రాకుండా తీసుకున్న వ్యాక్సిన్ వల్లే ఇవన్నీ జరిగాయి అనేది చెప్పలేం. అయితే టూ మచ్ ఆఫ్ వర్కౌట్ ఉంటుంది, లేదంటే టూ మచ్ ఆఫ్ డైటింగ్ ఉంటుంది, లేకపోతే అసలు ఉండట్లేదు. కరెక్ట్. సో ఇవి మీ అబ్జర్వేషన్స్. ఏది మోడరేషన్లో ఉండట్లేదండి. మీరు డైలీ
45 minutes వర్కౌట్ అవసరం లేదు, మీరు డైలీ ఒక 20 minutes కేటాయించవచ్చు. మీరు విపరీతంగా మీ ఫుడ్ అంతా తగ్గించిన అవసరం లేదు, తినే క్వాంటిటీయే తగ్గించుకుంటూ కరెక్ట్ మీ బాడీకి ఎంత అవసరమో అంత తినొచ్చు. అండ్ ఇవన్నీ కనుక మీరు మైండ్లో పెట్టుకుని అయితే మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ మీ హెల్త్ బాగుంటుంది. ఓన్లీ ప్రతిదీ కోవిడ్ పైన తోసేసి ఓకే దానివల్ల అయి ఉంటుంది అని చెప్పి మీరేం చేయకుండా మీ లైఫ్ స్టైల్ పాడు చేసుకుంటూ, అండ్ ఇందాక ఇంకొక ఇన్ఫర్మేషన్ వల్ల ఇంకొకటి జరుగుతుంది ఏంటంటే వెళ్ళి అందరూ కార్డియోవాస్కులర్ చెకప్ అనేది చేసుకుంటున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఇంతకు ముందు కంటే ఇప్పుడు 1000 రేట్లు కాన్షియస్ అయ్యి అందరు ఈసీజీలు తీయించుకోవడం, రెగ్యులర్ కార్డియాక్ ప్యాకేజెస్ అని ఉంటాయి, 2D ఎకో చేయించుకోవడం ఇవన్నీ. సో ఈసీజీలో వీటిలో చేంజెస్ తెలియడం వల్ల యాంజియోగ్రామ్కి వెళ్తున్నారు. యాంజియోగ్రామ్ అనేది ఇంతకుముందు చాలా తక్కువగా చేసేవారు, బట్ పోస్ట్ కోవిడ్ డెఫినెట్లీ ఐ థింక్ యాంజియోగ్రామ్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో యాంజియోగ్రామ్ చేసినప్పుడు అక్కడ బ్లాక్ ఏదన్నా ఉంటే తెలుస్తుంది. సో బ్లాక్ అనేది డెఫినెట్గా సార్ ఇస్ బెటర్ టు సే దిస్, బట్ యాంజియోగ్రామ్లో డెఫినెట్గా తెలిసి అప్పటికప్పుడు స్టెంట్ వేయడం ఇది జరుగుతుంది. సో దానివల్ల డెఫినెట్లీ స్టెంట్ రేట్స్ అనేవి ఎక్కువ అయ్యాయి. సో ఒక్కటే విషయం కాకుండా లాట్ ఆఫ్ థింగ్స్ మనం కన్సిడర్ చేసుకొని, సో ప్రతి క్వశ్చన్కి బోత్ ఎస్ అండ్ నో ఆన్సర్స్ ఉన్నాయి. కరెక్ట్. కోవిడ్ వ్యాక్సిన్ అవ్వండి, లేకపోతే ఆ టైంలో కోవిడ్ రావడం అవనివ్వండి, ఆ తర్వాత కాంప్లికేషన్స్ అవనివ్వండి, ప్రతి క్వశ్చన్కి బోత్ ఎస్ అండ్ నో ఉన్నాయి, ప్రతి దానికి కారణాలు ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఏ ఉన్నా కానీ దాన్ని ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అండ్ మనం ఏం చేసామన్నది ఇండివిజువల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆ ఫేజ్ మనం దాటిపోయాం. పర్టికులర్గా వ్యాక్సిన్ తీసుకుని చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కోవిషీల్డ్కి లేకపోతే అక్కడ ట్రయల్స్కి సంబంధించి వాళ్ళు వ్యాక్సిన్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడానికి సంబంధించి భయపడక్కర్లేదు అని డాక్టర్స్ చెప్తున్నారు. సో డాక్టర్ ప్రణీత్ గారు, ఆస్ట్రాజెనికా ఎందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ థ్రాంబోసిస్ ఇది వస్తోంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే కోర్ట్ ట్రయల్ కారణంగానా? ఇప్పుడు అవేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్ అనేది కూడా ఒకటి జరుగుతోంది. సెట్ ఆఫ్ డాక్టర్స్ డేటా గురించి, అప్పుడు ఏం జరిగింది, ఇలాంటి అన్ని అంశాల గురించి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్ని కూడా చెప్తున్నారు. సో వాట్స్ గోయింగ్ ఆన్ పర్టికులర్లీ అంటే ఏం చెప్తారు? మీరు మెడిసిన్ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సో ఈ అంశం బయటికి రావడానికి గల ముఖ్యమైన కారణం యూకేలో జరిగిన ఆ కేసు ఏదైతే ఉండిందో, ఆయన జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి ఎవరికైతే స్ట్రోక్ వచ్చిందో పోస్ట్ కోవిడ్ వ్యాక్సిన్, ఆయన కోవిషీల్డ్ తీసుకున్నాము, దానివల్ల వ్యాక్సిన్ వచ్చి ఆయన వేసిన కేసుకి తగ్గట్టు ఆయన హీరింగ్ బట్టి ఆస్ట్రాజెనికా ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ తోటి అవును ఆ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని ఒప్పుకోవడం జరిగింది. సో ఇదంతా దానివల్ల స్టార్ట్ అయింది. అండ్ ఒక పెద్ద మల్టీనేషనల్ డ్రగ్ కంపెనీనే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఒప్పుకోవడం వల్ల అది జనాల్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని షేక్ చేసింది. సో జనాలు మనం కూడా ఆ వ్యక్తికి అయినట్టు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉందా, మనం కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యామా, అలాగే ఒకవేళ కొందరు ఎవరైతే వాళ్ళల్లో చూసారో, వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ చూసి దీనివల్లనే అయ్యిందా అండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది, మనకి ససెప్టబుల్ అయ్యామా, మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనకు కూడా గురయ్యిందా అనే వల్ల వచ్చిన సందర్భం. సో వ్యాక్సిన్ వల్లనే నిజంగానే వచ్చాయా, వాస్తవానికి ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేయడానికి లేదు. ఒక వ్యక్తికి స్ట్రోక్ కానీ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ వల్ల లేదా ఒక కాజ్ వల్ల ఎప్పుడూ చెప్పలేము. ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్, అలాగే బీపీ, డయాబెటీస్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ వగేరా వగేరా అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కలగలిపి అవి కలిసినప్పుడే ఒక వ్యక్తికి ఆ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. వీటిల్లో దీని ఒకదాని వల్లనే అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో డెఫినెట్లీ ఇది కాంట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది. లిటరేచర్ చూసినా లేకపోతే హిస్టరీ మనం చూసుకున్న వ్యాక్సిన్ ప్రభావమే అది. అండ్ అగైన్ ఇది కోవిడ్ వ్యాక్సిన్ ఒకదానికే పరిమితం కాదు, అన్ని వ్యాక్సిన్స్ తోటి ఇది రావచ్చు. సో హ్యూమన్ టెండెన్సీ బట్టి ఒక వ్యక్తికి ఇలా జరిగినప్పుడు మనకు కూడా ఆ అనుమానం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. బట్ మన బాధ్యత యాజ్ ఎ డాక్టర్, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అది మా రెస్పాన్సిబిలిటీ. జనాల్లో ఉన్న భయాన్ని క్లియర్ చేయాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఒకటేకి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మాట ఉన్నప్పటికీ అది చాలా చాలా మినిమల్. అది అగైన్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన యాక్సిడెంట్ అయ్యి చనిపోయే రిస్క్ ఎంత ఉంది, దాంతో పోల్చుకుంటే దానికన్నా మీ వ్యాక్సిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తక్కువ. సో ఆ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్ని మనం పట్టుకుని
ఓవరాల్ అడ్వాంటేజ్ ఏదైతే మనం గ్యాదర్ చేసామో దాన్ని మర్చిపోకూడదు. సో మన డిస్క్రిప్షన్ మనం యూజ్ చేయాలి, కొంచెం లాజికల్గా ఆలోచించాలి, వచ్చిన వార్తలతో క్యారీ ఆన్ అవ్వకూడదు, అండ్ మన రేషనల్ థింకింగ్ని మనం యూజ్ చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఫార్మా కంపెనీది కానీ అప్పుడున్న గవర్నమెంట్స్ది కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇండివిజువల్ చాయిస్ మీరు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఆ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అండ్ మనకు అప్పుడున్న స్టిగ్మా అయితే ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోలేదంటే వాళ్ళని లిటరల్లీ విలన్ లా చూసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మన మధ్యనే ఒక 10 మంది ఉంటే వ్యాక్సిన్ తీసుకోలేదంటే వాళ్ళని ఒక విలన్ లా మనం చూసాం. సో మన గవర్నమెంట్స్ ఆర్ వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా కంపెనీ వీళ్ళని ఎంతవరకు బాధ్యులు చేయాలి సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పకపోవడం అనే దానిపైన? సో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు డిక్లేర్ చేశారంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మీద మీకు ఆ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మెన్షన్గానే ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అవి ఫైన్ ప్రింట్ వల్ల ఉండడం వల్ల మనం చూడము. బట్ మీ ఆన్సర్, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందా? బోత్ గవర్నమెంట్ అననివ్వండి లేదా ఫార్మా కంపెనీ, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్లనే ఆ స్టేట్మెంట్ కూడా ఆస్ట్రాజెనెకా ఇచ్చింది. ఓకే, యా. బట్ ఈజ్ ఇట్ టూ లేట్? ఈజ్ ఇట్ టూ లేట్? ఇట్ ఈస్ నెవర్ లేట్. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. బట్ చెప్పినట్టు కాజ్ అండ్ ఎఫెక్ట్ని మనం లింక్ చేస్తున్నామా? ఈజ్ ఇట్ డెఫినెట్లీ దట్ దిస్ ఈస్ ది ఓన్లీ రీజన్ అంటే ప్రాబబ్లీ నో. అండ్ ఓన్లీ థింగ్, ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాము. బట్ వ్యాక్సిన్ చేయడము తప్పుపట్టామా? లేదు. ఆ రోజు వ్యాక్సిన్ లేకపోయింటే ఈరోజు బహుశా పరిస్థితి ఇంకొకలా ఉండేది. మన ఈరోజు ఈ ఫ్రీడమ్ మనకు రావడానికి ముఖ్యమైన కారణం డెఫినెట్లీ వ్యాక్సినే. దానిలో డిబేట్ లేదు, సెకండ్ క్వశ్చన్ లేదు. ఓకే, డాక్టర్ ముఖర్జీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అయిన. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. సో మీరు ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు డాక్టర్స్ ఇద్దరు కూడా చెప్తున్నది ఏంటంటే అప్పటి రిస్క్ తోటి అదేవిధంగా వ్యాక్సిన్ తోటి కలిగిన ప్రయోజనాలతోటి కంపేర్ చేస్తే మనం చాలా కరెక్ట్ టైంలో కరెక్ట్ మెజర్స్ తీసుకున్నాం అనేది డాక్టర్స్ ఇద్దరు చెప్తున్నారు. మీరేమంటారు? అంటే మనం ఒక విషయం మనం గమనించాలి. ఒకటి, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ముందే చెప్పారా? ముందే చెప్పడం జరిగింది. అది ప్రజల్లో కావాల్సినంత వరకు తీసుకెళ్లారా? అది చెప్పలేదు మనం, ఎందుకంటే ఇంకా ప్రజల్లో కొంత డౌట్స్ ఉన్నాయి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నాయా? వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సిన విషయం. కోవిషీల్డ్ విషయానికి వస్తే రక్తం గడ్డలు కట్టే స్వభావం అన్నమాట వాస్తవమే. అది ఎంతమందిలో కడుతుంది? ఒక 10 లక్షల మందిని తీసుకుంటే 5 నుంచి 10 మందిలో కట్టే అవకాశం ఉంది. అంటే 10 లక్షల మందిని తీసుకుంటే 5 నుంచి 10 మందికి గడ్డగట్టాలి. ఎక్కడ గడ్డగడుతుంది రక్తం? ఎక్కడ గడ్డగడుతుంది అంటే బ్రెయిన్ లోపల రక్తం కడుతుంది. బ్రెయిన్ లోపల ఉండే సెరల్లో రక్తం గడ్డగడుతుంది. ఆ తర్వాత కొంతమందికి అబ్డమెన్ లో గడ్డలు కట్టచ్చు, కాళ్ళల్లో కొంతమందికి రక్తం గడ్డలు కట్టచ్చు, రేర్ గా హార్ట్ లో కూడా రక్తం గడ్డలు కట్టచ్చు. అంటే 10% మందికి మాత్రమే హార్ట్ లో వచ్చే క్లాట్స్ వస్తాయి. మిగతా వాళ్ళకి కొంతవరకు బ్రెయిన్ కి కానీ, పొట్టకు కానివ్వండి, లేకపోతే కాళ్ళకు కానివ్వండి రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించాల్సిందంటే ఎప్పుడు గడ్డలు కడతాయి? వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, మొదటి డోసు వ్యాక్సిన్ తర్వాత 5 నుంచి 30 రోజుల లోపల ఈ గడ్డలు కట్టడం జరుగుతుంది. అంతేగాని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత రక్తం గడ్డలు కట్టడం అనేది ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రక్తం గడ్డలు కట్టే అవకాశం తక్కువ. బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా రక్తం గడ్డలు కట్టే అవకాశం తక్కువ. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో, కొంతమంది సడన్ గా చనిపోతున్నారు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇది చూస్తున్నామో, ఇవి వ్యాక్సిన్ రిలేటెడ్ అవ్వడానికి చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకు అంటే 2-3 రీజన్స్. ఒకటి, టెంపరల్ ప్రొఫైల్, అంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 3 years తర్వాత ఇట్లా వచ్చే అవకాశం తక్కువ. రెండోది, వ్యాక్సిన్ రిలేటెడ్ బ్రెయిన్ లో ఎక్కువ వస్తాయి హార్ట్ కన్నా. ఇప్పుడు మనం బ్రెయిన్ లో ఈ రకంగా క్లాట్స్ పెరగడం, అంటే సిబిటి అంటారు, అలా పెరగడం అనేది మనం ఎక్కువ చూడట్లేదు. హార్ట్ లో మాత్రం ఎక్కువ చూస్తున్నాం, కాబట్టి ఇది రిలేటెడ్ కాకపోవచ్చు. మూడోది, వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ 70% వరకు లేడీస్ లో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఆల్మోస్ట్ 90% వరకు మేల్స్ లో చూస్తున్నాం సడన్ గా ప్రాబ్లమ్స్ రావడం. ఇది కూడా ఇది వ్యాక్సిన్ వల్ల కాదేమో అనేది అనిపిస్తోంది. ఇకపోతే కోవాక్సిన్ గురించి మనకి కొత్తగా ఒక స్టడీ వచ్చింది. నిన్న బనారస్ యూనివర్సిటీ వాళ్ళు డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి జర్నల్లో పబ్లిష్ చేశారు. అది ఇంటర్నేషనల్ జర్నల్ పబ్లిష్ చేశారు. కాకపోతే ఆ స్టడీని మనం చూసినట్లయితే కోవాక్సిన్ గురించి ఒక స్కాటింగ్ ఎపిసోడ్ ఉంది. అంటే కోవాక్సిన్ తీసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ లో కొంతవరకు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే 47% మందికి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని, ఒక 4% మందికి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఒక 10% వరకు స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని,
ఇట్లా రేర్ గా గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే మనకి తల కింద కాళ్ళు చేతులు చచ్చుపడిపోయే సమస్య ఉంటుంది. ఏఐడిపి అంటున్నాం ఇప్పుడు, ఇదివరకు గిలియన్ బారీ సిండ్రోమ్ ఉంటుంది. అది 0.3% వద్ద వస్తుందని, స్ట్రోక్ అనేది 0.1% లో వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం దీని గురించి భయపడాలా అంటే అగైన్ ఈ స్టడీ ఎలా చేశారనేది ఒకసారి చూద్దాం. కోవాక్సిన్ స్టడీ ఎట్లా చేశారంటే ఒక 1000 మందిని తీసుకున్నారు, వ్యాక్సిన్ వేసిన వాళ్ళని 1000 మందిని తీసుకున్నారు. ఈ 1000 మందికి ఫోన్ చేసి లేకపోతే మెయిల్ ద్వారా లేకపోతే వేరే రకంగా కాంటాక్ట్ చేసి వాళ్ళకి మీకు ఏదైనా జలుబు చేసిందా, ఓకే వీళ్ళకి జలుబు చేసింది కాబట్టి 45% మందికి జలుబు వచ్చింది వ్యాక్సిన్ తర్వాత. మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేకపోతే తలనొప్పి వచ్చిందా, ఓకే వ్యాక్సిన్ తర్వాత తలనొప్పి ఇంతమందికి వచ్చింది. ఇట్లా రాసుకున్నారు తప్ప వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళకి మధ్యలో కంపేర్ చేసి చూడలేదు. అంటే జలుబు చేయడం అనేది సహజంగా ఒక 40 నుంచి 50% మందికి జలుబు చేసి ఉండొచ్చు కాబట్టి వ్యాక్సిన్ తర్వాత జలుబు చేసిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ తర్వాత ఎవరికైనా ఫ్రాక్చర్ అయితే వ్యాక్సిన్ వల్లే అయ్యింది అని చెప్పడం లాంటిది అనమాట. అలా కాకుండా ప్రాపర్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన అధ్యయనంలో మనకి ఆ క్లారిటీ లేదు. మనం ఎట్లా చేయాలంటే ఒక 1000 మందినే తీసుకోవచ్చు, 1000 మంది వ్యాక్సిన్ వేసిన వాళ్ళని 1000 మంది వ్యాక్సిన్ వేయని వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళని మనం ప్రాపర్ గా స్టడీ చేసినట్లయితే ఇంకా బెటర్ గా తెలిసేది. అంటే మనం ఇప్పుడు ఈ స్టడీ కరెక్ట్ గా లేదు అని చెప్పినప్పుడు ఏంటంటే ప్రజలు ఏమనుకునే అవకాశం ఉందంటే ఓకే ఈ డాక్టర్ గారు కోవాక్సిన్ సపోర్ట్ చేస్తున్నారు, కోవిషీల్డ్ సపోర్ట్ చేస్తున్నారు అనుకునే అవకాశం ఉంది. అది కరెక్ట్ కాదు. అంటే చేయాల్సింది ప్రాపర్ గా మనం రీసెర్చ్ చేసి దాన్ని మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. ఇప్పుడు సడన్ గా చనిపోతున్నారు, కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ అవుతున్నాయి, యంగ్ పీపుల్ చనిపోతున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. దీంట్లో ఆస్ట్రేలియాలో ఒక అధ్యయనం జరిగింది. ఈ ఆస్ట్రేలియాలో అధ్యయనం మనకి 2023 మనకి ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది. దాని ప్రకారం ఏంటంటే 10 నుంచి 35 ఏళ్ల వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు సడన్ గా ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది వాళ్ళు ఒక 16 సంవత్సరాల వ్యవధిలో తీసుకొని చూశారు. ఆ 16 సంవత్సరాలు ఎప్పుడు 2000 నుంచి 2016 వరకు తీసుకొని చూశారు. చూస్తే వాళ్ళకి ఎంతమంది తగిలారు, సుమారుగా 1945 మంది సడన్ గా చనిపోయారు. ఏ వయసులో వాళ్ళు? 10 నుంచి 35 వయసు లోపల వాళ్ళు. ఇది ఎప్పుడు చేశారు ఈ స్టడీ? 2016కి ముందు చేశారు. అంటే ఇంతమంది ఒక్క దేశంలో ఆస్ట్రేలియా జనాభా ఎంత ఉంటుంది మనకన్నా చాలా చాలా తక్కువ. వాళ్ళ జనాభాలోనే అంతమంది సడన్ గా చనిపోయిన వాళ్ళు తీసుకోగలిగారు. ఇంకొక స్టడీ చేశారు, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఫీఫా అని ఉంటుంది, వాళ్ళు ఒక స్టడీ చేసి బిఎంజేలో పబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చూసిన స్టడీలో 2014 నుంచి 2018 వరకు చేసిన ఆ స్టడీలో ఫుట్బాల్ ఫీల్డ్ మీద ఆడుతున్న వాళ్ళు, అంటే వీళ్ళు యంగ్ బాగా ఆడుతున్న వాళ్ళు, ఫిట్ గా ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో 617 మంది సడన్ గా చనిపోయారు అనేది మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో వేరియస్ కారణాలు ఉండొచ్చు, బట్ ఆ కారణాలు కోవిడ్ కి ముందే ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సడన్ కార్డియాక్ డెత్ కోవిడ్ కి రిలేటెడ్ అని కానీ కోవిడ్ వ్యాక్సిన్ కి రిలేటెడ్ అని కానీ అనుకోవడం వల్ల మనం రూమ్ లో ఉన్న ఎలిఫెంట్ గురించి మర్చిపోతున్నాం. స్మోకింగ్ పెరిగింది కోవిడ్ తర్వాత, ఆల్కహాల్ కన్సంప్షన్ పెరిగింది కోవిడ్ తర్వాత, మనకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మనకి కోవిడ్ తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ బాగా అందుబాటులోకి రావడంతో విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి అయిపోయింది కోవిడ్ తర్వాత. మానసిక ఒత్తిడి లెవెల్స్ ఇంకా నార్మలైజ్ కాలేదు. అంటే ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్. మనం ఏదైతే వ్యాక్సిన్ గురించి అని అనుకుంటున్నామో, వ్యాక్సిన్ మనం వేసుకున్నాం, ఆల్రెడీ మనం వేసుకున్నాం, నేను కూడా కోవిషీల్డ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించడం, భయపడటం ద్వారా మన ముందున్న ఇంపార్టెంట్ విషయాలు, మనం ఎక్సర్సైజ్ ప్రాపర్ గా చేయటం, డైట్ ప్రాపర్ గా తీసుకోవడం, స్మోకింగ్ ఆపేయడం, ఆల్కహాల్ ఆపేయడం, ఇవి చేయటం అనేది మనం చాలా ఇంపార్టెంట్. మనకున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, బీపీ లెవెల్స్ కానివ్వండి, చెక్ చేసుకుని అవి నార్మలైజ్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. వ్యాక్సిన్ గురించి నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే వ్యాక్సిన్ కంపెనీస్ ని నిలదీయాల్సిందే, వ్యాక్సిన్ కంపెనీలని దోషులుగా నిలబెట్టాల్సిందే. కానీ దానికి తగ్గట్టు ప్రాపర్ ఎవిడెన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా డాక్టర్ ముఖర్జీ గారు మీరు చెప్పిన పాయింట్లన్నీ కామన్ పబ్లిక్ కి 100% మీరు చెప్పినవి కరెక్ట్, అందరి అభిప్రాయం కూడా అది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఆ టైంలో చాలా రిస్క్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఈ క్లినికల్ ట్రయల్స్ 3rd ఫేజ్ కానీ 4th ఫేజ్ కానీ ఇవేం లేకుండా మనం వాటిని మార్కెట్లోకి రావడం, అందరికీ ఇవ్వడం, ఇదంతా జరిగింది. సో మనం అక్కడి నుంచి ఏం నేర్చుకున్నాము అనేది, అండ్ మన రెగ్యులేటరీ అథారిటీస్కి సంబంధించి మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకున్నాం అనేది. మనకి 100% ఫార్మా దగ్గరకు వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్కి అండ్ డెవలపింగ్ కంట్రీస్కి, ఇండియా లాంటి మార్కెట్స్కి చాలా తేడా కనబడుతుంది. మనం దాన్ని నిజంగా అప్ టు దట్ మార్క్ సెటిల్ చేసుకోగలిగామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్. అండ్ ఏం చేయాలి ఇప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ మనం అప్రూవల్ తీసుకునేటప్పుడు ఏ విధంగా చేయాలి? యాక్చువల్లీ కోవిషీల్డ్ కి phase 3 ట్రయల్ జరిగిన తర్వాతనే అప్రూవ్ చేశారు.
phase 3 ట్రయల్ అయిన తర్వాతనే. కోవాక్సిన్ phase 3 ట్రయల్ చేశారు కానీ ఆ రిజల్ట్స్ బయట పెట్టక ముందే అప్రూవ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా మంది క్వశ్చన్ చేయడం జరిగింది CDSCOని, మీరు ఎందుకు ఇట్లా అప్రూవ్ చేస్తున్నారు అని. కానీ దానికి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆ టైంలో విపరీతంగా మరణాలు సంభవిస్తున్న టైంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే, దీన్ని ఇంత రెస్పెక్ట్ లో దీన్ని ఎవిడెన్స్ తో మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అనేది ఒక కాన్షియస్ నిర్ణయం తీసుకున్నారు. ఆ కాన్షియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా డాక్టర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అందరం సపోర్ట్ చేసి వాళ్ళ వెనకాల నిలబడ్డాం. ఎందుకంటే దీనికి కొంతవరకే స్టడీస్ జరిగినాయి, ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా జరగలేదు కాబట్టి మనకి తెలియదు అని. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ కోవిడ్ పోతే రేపొద్దున కోవిడ్ రావచ్చు, ఖచ్చితంగా ఇంకొక డిసీజ్ రావచ్చు. ఆ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి అనేది మీరు అడిగిన ప్రశ్నలో చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే మనం ఖచ్చితంగా మనం త్వరగానే అప్రూవ్ చేయాలి, త్వరగానే వ్యాక్సిన్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఆ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది వాలంటరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేసామంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఫ్లైట్ ఎక్కనివ్వము, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే హాస్పిటల్కి రానివ్వము, ఇట్లాంటి పనులు చేసాం. అలా ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయానికి వచ్చేటప్పటికి పిల్లలకి వ్యాక్సిన్స్ ఎందుకు ఇచ్చినట్టు? మనం ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి కోవిడ్ వల్ల రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళలో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్స్ ని మనం ఒక లైఫ్ సేవింగ్ అని చెప్పి ముందుకు తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ అయ్యేది. అట్లా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఒకటి, మనం చెప్పేటప్పుడు కంప్లీట్ గా వాలంటరీ ఇప్పుడు కూడా చెప్పారు వాలంటరీ అని కోవిడ్ వ్యాక్సిన్. కాకపోతే వ్యాక్సిన్ పాస్పోర్ట్లు జారీ చేసినాయి చాలా కంట్రీస్. మన కంట్రీలో కూడా వాళ్ళు మనం బస్ ఎక్కాలంటే, ట్రైన్ ఎక్కాలంటే, ఫ్లైట్ ఎక్కాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికేషన్ లేకపోతే మనం ఎక్కనివ్వనే పరిస్థితి ఉండేది. సో ప్రతి దాంట్లో అట్లా పెట్టేటప్పటికి ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా వాలంటరీగా తీసుకుంటే ప్రజలకి ఒక భరోసా ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది ఈ ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి యాంజియోప్లాస్టీ చేస్తున్నాను, బైపాస్ సర్జరీ చేస్తున్నాను, ఏదో ఒకటి చేసినప్పుడు ఇవి ఉంటాయి, దాని పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్ ఉంటాయి, ఈ కాంప్లికేషన్స్ ఉండవు అని చెప్పిన తర్వాత పేషెంట్ అది చేసుకున్న తర్వాత కాంప్లికేషన్ వచ్చినా పేషెంట్ ఓకే మనం తీసుకున్నాం ఈ నిర్ణయం అనేది తెలుస్తుంది, వాడు కూడా బాధపడదు. అట్లా కాకుండా మనం ఇన్ఫర్మేషన్ దాచామనుకోండి, ఇన్ఫర్మేషన్ దాచి చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం అయితే కేవలం కోవిడ్ వ్యాక్సిన్ దీని గురించే కూడా కాదండి. ఇప్పుడు జనరల్లీ మీరు చూడండి, నిన్నగాక మొన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక అలోపతి మెడిసిన్, డయాబెటీస్ కి వాడే ఒక మెడిసిన్ ని ఒక కషాయంలా చేసి అది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పి వాళ్ళకి అమ్మేసి క్లినిక్ లిటరల్లీ అక్కడ పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారు. సో మన దగ్గర రెగ్యులేషన్ అనేది ఎట్లా ఉంది? నిజంగా ప్రాపర్గా సోదా చేసి సీజ్ చేయడాలు ఇవన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా? ఎక్స్పైరీ మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా తీస్తున్నారా లేదా? నిజంగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు, చేస్తారు, ఓకే. కానీ మనది ఎలాంటి కంట్రీ అండి? కొంత చదువుకోని పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, చదువుకున్నా కూడా ఇలాంటివన్నీ తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండే దేశం మనది. మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం? వ్యాక్సిన్ అనే కదా, ఇందులో ప్రాణాంతకం అయ్యేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఆ పాఠాలు నిజంగా నేర్చుకున్నాం అనేది ప్రశ్న. అవునమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్పైసెస్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. నిన్నటికైనా నేపాల్లో కూడా మన స్పైసెస్ 2 కంపెనీస్ బ్యాన్ చేయడం జరిగింది. అంతకుముందు హాంకాంగ్, ఆ తర్వాత సింగపూర్, వీటిల్లో కొంతవరకు ఇన్సెక్టిసైడ్ అవశేషాలు లభ్యమవుతున్నాయని వాళ్ళు పరీక్ష చేసి చెప్పారు. ఏమంటే మనం ఏమంటున్నాం, మన స్పైసెస్ మంచివి అని. మన స్పైసెస్ మంచివి అని కాదని ఎవరు అంటున్నా, కానీ వాటిల్లో ఉన్న కలుషితాలని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి వాటిని టెస్ట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని కూడా మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ DCGI ఉందనుకోండి, దానికి సుమారుగా వార్షిక బడ్జెట్ 200 కోట్లు ఉంది. అదే US FDA బడ్జెట్ ఉందనుకోండి, మనకన్నా చిన్న దేశం US అంటే జనాభా పరంగా. US FDA అప్రూవల్ తీసుకున్నాం అనుకోండి, US FDA బడ్జెట్ ఎంత ఉంటుందంటే సుమారుగా ఒక $200 బిలియన్ దాకా ఉంటుంది. అంత హ్యూజ్ బడ్జెట్ తో వాళ్ళు పనిచేస్తారు. మనమేమో చాలా తక్కువ బడ్జెట్ తో పనిచేస్తున్నాం. అంటే ఈ బడ్జెటరీ డిఫరెన్సెస్ వల్ల కూడా వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయలేకపోతున్నారు. మనం మోర్ మనీ అలొకేట్ చేయాలి, మోర్ ట్రైనింగ్ చేయాలి పీపుల్ ని. వాళ్ళ డ్రగ్ టెస్టింగ్ తో పాటుగా ఫుడ్ టెస్టింగ్ కూడా మనం సరైన స్థాయిలో చేసుకోకపోతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎంతసేపటికి మనం ప్రపంచానికే వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నాం అని చెప్పే మాట నిజమే, కానీ FDA అప్రూవ్డ్ ప్లాంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో. FDA అప్రూవ్డ్ వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. మనకి వచ్చే మెడిసిన్స్ లో, ఇండియన్స్ వేసుకునే మెడిసిన్స్ లో US FDA అప్రూవ్డ్ మెడిసిన్స్ కన్నా ఇండియన్ అప్రూవ్డ్ మెడిసిన్స్ ఉంటాయి. మనకి అక్కడ FDA అప్రూవ్డ్ ప్లాంట్స్ నుంచి వచ్చిన అన్ని ఎక్స్పోర్ట్ అయిపోతాయి. FDA అప్రూవ్డ్ కాని ప్లాంట్స్ నుంచి వచ్చిన మెడిసిన్స్ మీరు నేను వేసుకుంటాం. అంటే మనం ఎక్కడైతే మన రెగ్యులేషన్ ఉంటుందో ఆ రెగ్యులేషన్ ని ప్రాపర్ గా చేసుకోవాలి. ఆ రెగ్యులేషన్ తో పాటు దానికి తగినంత మనీ స్పెండ్ చేయాలి. ఇదంతా కొంచెం ప్రాపర్ గా మనీతోనే అయ్యే విషయం.
ఎందుకంటే ప్రజల ఆరోగ్యం విషయం వచ్చేటప్పటికి కొంత మేరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఆ రెగ్యులేటరీ సంస్థలకి ఆ అథారిటీని కూడా ఇవ్వాల్సిందే. రైట్ అండి. డాక్టర్ ప్రణీత్ గారు, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు మన డాక్టర్ రెడ్డిస్ కానీ వీళ్ళందరూ కనుక యూఎస్కి మెడిసిన్ పంపించాలంటే వాళ్ళ యూనిట్ వస్తుంది, చెక్ చేస్తుంది, 1,00,000 ప్రశ్నలు అడుగుతుంది, చేయలేదా వాళ్ళ మార్కెట్ పడిపోయినట్టే. సో అంత రిస్ట్రిక్షన్స్, అంత క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెరేస్ మనకు ఆ రెగ్యులేషన్స్ లేవు. ఈవెన్ ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. ఏం చేయాలనేది ఈవెన్ వ్యాక్సినేషన్ ఒక్కదాని గురించేనే కాదు, ఇన్ జనరల్ మెడిసిన్ ఈ స్ట్రీమ్లో రావాల్సిన చేంజెస్ ఏంటి? మెడిసిన్ అలాగే ఎవ్రీ ప్రోడక్ట్ మనం వాడే ప్రతి ప్రోడక్ట్, టూత్ పేస్ట్ నుంచి మనం వాడే మందుల నుంచి ప్రతి ప్రోడక్ట్లోనూ ఆ క్వాలిటీ చెక్స్ అనేవి ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ క్వాలిటీ మీద మనము అది ఇన్సిస్ట్ చేయడం లేదు. ఐ థింక్ యాజ్ ఏ కన్జ్యూమర్ ఆ క్వాలిటీని మనం ఇన్సిస్ట్ చేయాలి. అలాగే హెల్త్ రెగ్యులేటరీ అథారిటీస్ ఆర్ అదర్ రెగ్యులేటరీ అథారిటీస్ ఆ క్వాలిటీని మనం ఇన్సిస్ట్ చేయాలి. వీ హ్యావ్ ఎ రైట్ టు టేక్ అ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ ఆ క్వాలిటీని చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బోత్ మ్యానుఫ్యాక్చరర్కి ఉంది, అలాగే కన్జ్యూమర్గా మనం దాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ క్వాలిటీ కమ్స్ ఎట్ కాస్ట్, బికాజ్ ఇండియాలో కాస్ట్ మనం సెన్సిటివ్ కాబట్టి ఆ క్వాలిటీ అక్కడ కాంప్రమైజ్ అవుతాం. బట్ లాంగ్ టర్మ్లో దాని ప్రభావం నాట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో ఐ థింక్ మన ఇండివిజువల్గా మన రెస్పాన్సిబిలిటీ అండ్ రైట్ క్వాలిటీని మనం ఇన్సిస్ట్ చేసినప్పుడు ఈక్వల్లీ ప్రతి ప్రోడక్ట్ మనకి బెటర్గా దొరుకుతుంది. తద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాంతో ఉండే ప్రభావాల నుంచి కూడా మనం దూరం ఉండే అవకాశం ఉంది. మన మార్కెట్ ఎంత దారుణం అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కోవిడ్ టైంలో పతంజలి ఆయుర్వేద మేము మెడిసిన్ తయారు చేసామని వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. అండ్ దాంతో పాటుగా మగబిడ్డే పుట్టాలి అని అంటే దానికి కూడా మేము మెడిసిన్ తయారు చేసాం. వాళ్ళు ఎంత ధైర్యం అంటే డైరెక్ట్గా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేంత ధైర్యం మన దేశంలో ఉంది. సో ఎలా చూడాలి దాన్ని? సో చూసినట్టుగా అయితే మీకు పతంజలి వాళ్ళు అలా చేసిన వాళ్ళపైన కేసు నమోదు అవ్వడం ఇవన్నీ కూడా మనం చూసామండి. అంటే ఎక్కడో ఒక చోట మన ఇండియాలో కూడా అవేర్నెస్ అనేది పెరిగింది. ఇంతకు ముందులాగా గుడ్డిగా నమ్మేయటం లేదు. ఇప్పుడు ఈవెన్ మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నా కానీ ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళైతే వాళ్ళు చెప్తారు దీంట్లో ఏమేమి కాంపోజిషన్ ఉంది అనేది. వాళ్ళు డ్రగ్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాళ్ళు వెనక కాంపోజిషన్స్తో సహా ఇచ్చేవి ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళు ఇస్తున్నా కానీ మనం ఏం వేసుకుంటున్నామో ప్లస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ గూగుల్ చేసుకొని తెలుసుకోవచ్చు. బట్ ఇంకా కొంతమంది ఉన్నారు చెట్టు కింద మనుషులు ఎవరైతే ఏదో దంచేసి ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏమి ఇస్తున్నారని ఇచ్చే వాళ్ళకి సరిగ్గా తెలీదు, తీసుకునే వాళ్ళకి సరిగ్గా తెలీదు. కాకపోతే ఏంటంటే చాలామంది జనాలకి గుడ్డి నమ్మకం. ఓకే ఇక్కడ వెళ్తే పిల్లలు పుడుతున్నారు, ఈ మందు వేసుకుంటే పిల్లలు పుడుతున్నారు అంటే అక్కడ లక్షల మంది లైన్ కడతారు, ఇర్రెస్పెక్టివ్ అది ఏంటి ఎందుకు ఏంటి అని తెలుసుకోకుండా. కాకపోతే ఏంటంటే ఈ మధ్య డెఫినెట్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళలో అయితే అవేర్నెస్ పెరిగింది, బ్లైండ్గా ఏది తీసుకోవట్లేదు. అండ్ వీళ్ళు అలోపతిని ఎలా అయితే క్వశ్చన్ చేస్తున్నారు సేమ్ వే మీరు వాడే ప్రతి ఒక్కదాన్ని క్వశ్చన్ చేయండి. మీరు ఏదైనా ఆయుర్వేదిక్ తీసుకుంటున్నా దీంట్లో ఏముంది, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కనుక్కొని వేసుకోండి. అప్పుడు మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మీరు ఒక కేసు గురించి చెప్పారు, అలోపతి మెడిసిన్ని దంచేసి ఇచ్చేస్తున్నారు వాళ్ళ మెడిసిన్ లాగా. ఇది మీరు చూసింది ఒక కేసు, ఇలా జరిగినవి ఎన్నో. డైరెక్ట్గా వచ్చి చెప్తారు ఏం తిన్నారు, ఏం తీసుకున్నారు, ఎందుకు పాయిజనింగ్ అయింది అంటే వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక డాక్టర్ ఏదో ఇచ్చారు, దంచి ఇచ్చారు, అది వేసేసుకున్నాం. ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాం. మీరు ఏం ట్యాబ్లెట్ వేసుకున్నారంటే లేదు డాక్టర్ విప్పేసి ఒక పొట్లంలో ఒక పాలిథిన్ కవర్లో ఇలా వేసి ఇచ్చారు అని చెప్పి. అంటే వాళ్ళు యాక్చువల్లీ మళ్ళీ కనుక్కుంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు. వైట్ కోట్ వేసుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్ కాదు. మీరు ఫస్ట్ కనుక్కోండి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి. మీరు ఒక మెడిసిన్ తీసుకుంటున్నారంటే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారో తెలుసుకోండి. అప్పుడు డెఫినెట్లీ చాలా చేంజ్ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ ముఖర్జీ గారు ఫైనల్లీ ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి లేకపోతే ఆస్ట్రాజెనికా కానీ లేకపోతే ఇటు కోవాక్సిన్కి సంబంధించి కానీ వీటి గురించి మాట్లాడుతున్న అందరికీ జనరలీ పబ్లిక్ ఏం చెప్తారు, దీనివల్ల ఏం కాదు అని 100% చెప్పగలరా? ఒకళ్ళు చాలా నింపాదిగా ప్రశాంతంగా ఉండాలి, అది ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ వ్యాక్సిన్ వలన ఇప్పుడు దాకా మనకి డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఇంకా ప్రూవ్ కాలేదు, దాని నుంచి ప్రశాంతంగా ఉంది. ఒకళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి, అది ప్రభుత్వం. ఈ వ్యాక్సిన్స్ గురించి ఇంకా స్టడీస్ చేయాల్సిన అవసరం ఉంది, అది ప్రాపర్ గా గవర్నమెంట్ ఫ్రేమ్ వర్క్ లో చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రోటోకాల్ ని కానివ్వండి, ఆ రిజల్ట్స్ ని కానివ్వండి పబ్లిక్ గా డొమైన్ లో కంప్లీట్ గా ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే
ఫర్దర్ గా వేరే వ్యాక్సిన్స్ మీద కూడా ప్రజల్లో అనుమానాలు, నమ్మకం లేకపోవడం తలెత్తే అవకాశం ఉంది. దాని ద్వారా చాలా ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కోవాక్సిన్ గురించి ఇప్పుడు చెప్పింది కానీ, కోవిషీల్డ్ గురించి ఇప్పుడు చెప్పింది కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యలు కాదు, అవి పాత సమస్యలు, ఇప్పుడు వస్తాయి అనడానికి ఎటువంటి ఆధారం లేదు. ఇంకొకటి, కోవిషీల్డ్ కి సంబంధించి ఆ కంపెనీ అడ్మిట్ చేయడం అనేది ఏమి లేదు, కంపెనీ ముందు నుంచే చెప్తానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మీడియా సంస్థల్లో కూడా అందరూ కూడా ఆస్ట్రాజెనికా అడ్మిట్స్ అనేది ఒక వార్త రాయడం, దాంతో పాటుగా వాళ్ళు ఇప్పుడు కోవిడ్ ఇప్పుడు ఎక్కడా పెద్దగా లేదు కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ పెద్దగా ఇవ్వట్లా, కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కరెక్ట్ గా టెంపరల్ టైం ఎట్లుందంటే, ఒక కేసు పడింది, కేసు పడిన తర్వాత వీళ్ళు ఓకే అన్నారు, ఓకే అన్న తర్వాత విత్డ్రా చేసుకున్నారు అన్నట్టుంది. కానీ అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎగ్జాక్ట్ గా కాదు. మూడోది ఏంటంటే, ఇప్పుడు మనం కొత్తగా మనం ఈ వ్యాక్సిన్ బూస్టర్ గురించి కానివ్వండి, లేకపోతే మనం వేసుకున్న వ్యాక్సిన్ గురించి కానివ్వండి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం అనుమానపడాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నేను చెప్పవచ్చు. ఓకే అండి. సో డాక్టర్ ప్రణీత్ గారు మీరేం చెప్తారు ఫైనల్లీ? సో కోవిడ్ వ్యాక్సిన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, టైం చాలా దాటిపోయింది. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ రావాల్సిన అవసరం ఉంటే అది వచ్చేసాయి, ఇప్పుడు టైం దాటిపోయింది. ఇప్పుడు ఎటువంటి భయం లేదు, కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా లేదు, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నిశ్చింతగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. అండ్ ఇప్పుడు చాలా మంది ఏమడుగుతున్నారంటే, అప్పట్లో ఒకసారి ఎవ్రీ 6 monthsకి ఒకసారి, లేకపోతే ఎవ్రీ 1 yearకి ఒకసారి మిగతా వ్యాక్సిన్స్తో పాటు ఇది కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి అనే ఒక భ్రమలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అసలు అవసరమే లేదు, వ్యాక్సిన్ అవసరం లేదు. ఇంకోటి గమనించాల్సింది, ఈ వైరస్ కూడా మారుతూ ఉంటుంది, దాని జీనోమ్ మారుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మనకు నిజంగానే వ్యాక్సిన్ తీసుకోవాలనిపిస్తే ససెప్టబుల్ పాపులేషన్, హై రిస్క్ పాపులేషన్ అంటాం, 65 years దాటి లేదా హార్ట్ ప్రాబ్లము, డయాబెటీస్, సమ్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళకి రికమెండ్ చేస్తాము. వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు లేటెస్ట్ స్ట్రెయిన్ ఆఫ్ వ్యాక్సినే తీసుకోవాలి. సో ఇదివరకు ఇట్ వాజ్ ఫర్ ఎవ్రీబడి, ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇన్ కేస్ వాళ్ళలో కూడా తీసుకోవాలంటే ఓన్లీ హై రిస్క్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు కూడా కరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవాలి. ఇదివరకు ఉన్న వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దాంతో బెనిఫిట్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అన్ఫార్చునేట్లీ సైడ్ ఎఫెక్ట్స్కి మనం గురయ్యే అవకాశం ఉంది. సో డాక్టర్ లాసీ గారు, వర్టిగో అనేది కొంత అవేర్నెస్ తక్కువ ఉన్న ఒక వ్యాధి, ఇప్పుడు ఏ సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెప్తారు? సో వర్టిగోలో ఏమవుతుందంటే, టిపికల్గా మీరు సడన్గా కిందకు చూసినా, సడన్గా పైకి చూసినా కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది. ఇది కాక ట్రావెల్ చేసిన కొద్దిగా, లేకపోతే కొద్దిగా ఎమోషనలీ స్ట్రెయిన్ అయినా తలంతా పట్టేయడం, లేదా చుట్టూ ఉన్నవి తిరిగిపోవడం, కొంతమందికి వాంతులు అవ్వడము, కాళ్ళు చేతులు చెమటలు పట్టేయడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం అన్నమాట. అండ్ చాలామందికి అయితే ట్రావెల్ తర్వాత పూర్తిగా స్పృహ తప్పిపోవడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కనుక, అంటే మీకు దీంట్లో ఏమన్నా లక్షణాలు ఉన్నా, కళ్ళు తిరగడం, కాళ్ళు చేతులు వణకడము, లేకపోతే చాలామందికి వర్టిగో వల్ల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో యాక్చువల్లీ ఈ వెస్టిబులర్ నర్వ్ అనేది ఎమోషనల్ సెంటర్కి కనెక్టెడ్ ఉంటుందన్నమాట. సో దాని ఎఫెక్ట్ దీనిపైన, దీని ఎఫెక్ట్ దానిపైన ఉండడం కూడా చాలా చూస్తున్నాం. సో మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కరెక్ట్, అంటే మీరు వర్టిగో డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నాము, సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎవాల్యుయేషన్ చేసుకుంటే మంచి విషయం ఏంటంటే, బీపీపీవి అలాంటి ప్రాబ్లమ్స్లో, అంటే బెనైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో, దీనికి మనకి ట్యాబ్లెట్ కూడా అవసరం లేదండి, చిన్న ఎక్సర్సైజ్ లాంటిది చేస్తే ట్రీట్ అయిపోతారు. సో అన్నెసెసరీగా మీరు ఏళ్ల తరబడి వెస్టిబులర్ సప్రెసెంట్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ అవసరం లేకుండా కరెక్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ డాక్టర్ ప్రణీత్ గారు, డాక్టర్ లాస్య సింధు అండ్ డాక్టర్ ముఖర్జీ గారు ఈ డిబేట్లో జాయిన్ అయినందుకు. సో కోవిడ్, ఈ వ్యాక్సిన్ కానీ వ్యాధి కానీ రెండింటినీ ఆ ఫేజ్ మనం దాటేసాం. ఈ కోర్టు కేసులు కానీ లేకపోతే ఆస్ట్రాజెనికా ఏం చెప్తోంది, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ కనుక్కుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సాల్వ్ చేసుకోండి. ప్రతిదీ కోవిడ్కి కానీ కోవిడ్ వ్యాక్సిన్ కానీ సైడ్ ఎఫెక్ట్ కాదు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇవి ఈ డిస్కషన్ డీటెయిల్స్.